టెస్టు సిరీస్ ను కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన 5వ టెస్టులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన తొలి రోజు ఆటలో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 204 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు 4వ ఓవర్లోనే షాక్ తగిలింది. 9 బంతులాడిన యశస్వి జైస్వాల్ 2 పరుగులే చేసి పెవిలియన్ చేరగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 38 పరుగులకే ఓపెనర్లు 2 వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఈ దశలో శుభమన్ గిల్, సాయి సుదర్శన్ కలిసి 3వ వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ సమయంలో వర్షం కారణంగా ఆటకి అంతరాయం కలిగింది. బ్రేక్ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే మళ్లీ ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ శుభమన్ గిల్ 21 పరుగులు చేసి లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత సాయి సుదర్శన్ సైతం 38 పరుగులు చేసి జోష్ టంగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక జడేజా 9 పరుగులు, ధ్రువ్ జురేల్ 19 పరుగులకే పెవిలియన్ చేరడంతో టీమిండియా 153 పరుగులకి 6 వికెట్లను కోల్పోయింది. ఇక 8 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోయిన కరుణ్ నాయర్ చివరి టెస్టులో కీలక సమయంలో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 98 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసిన కరుణ్ నాయర్ తన టెస్టు కెరియర్ లో చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కరుణ్ నాయర్ బ్యాట్ నుంచి వచ్చిన హాఫ్ సెంచరీ ఇదే తొలిసారి. అలాగే ఈ 5 టెస్టుల సిరీస్ లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కూడా. మొత్తానికి క్రీజ్ లో కరుణ్ నాయర్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు రెండో రోజు జోడించే పరుగులను బట్టి టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో అంపైర్ కుమార ధర్మసేన తీసుకున్న వివాదాస్పద ఎల్బిడబ్ల్యూ నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన జోష్ టంగ్ ఫుల్ టాస్ బంతిని వేశాడు. స్ట్రైక్ లో ఉన్న సాయి సుదర్శన్ బంతిని సరిగ్గా ఆడలేక నేలపై పడిపోయాడు. ఇంతలో ఇంగ్లీష్ ఆటగాళ్లు సుదర్శన్ పై ఎల్బిడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అయితే ఇంగ్లీష్ ఆటగాళ్ల అప్పీల్ ను ధర్మసేన తిరస్కరించి అవుట్ కాదని తల అడ్డంగా ఊపాడు. ధర్మసేన ఇలా చేస్తే ఎటువంటి సమస్య ఉండేది కాదు, కానీ ఆ తర్వాత ధర్మసేన చేసింది క్రికెట్ నిర్ణయాలకు విరుద్ధం. నిజానికి సుదర్శన్ నాట్అవుట్ అని ధర్మసేన వాదిస్తున్నప్పుడు బంతి సుదర్శన్ ప్యాడ్ ను తాకే ముందు బ్యాట్ ను తాకిందని ధర్మసేన తన వేళ్లతో సైగ చేశాడు. ఇది చూసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు డిఆర్ఎస్ తీసుకోలేదు. ధర్మసేన తన చేతి సైగలతో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు సహాయం చేయకపోతే వారు డిఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉండేది. దీనివల్ల ఇంగ్లాండ్ ఆటగాళ్లకు డిఆర్ఎస్ ఖర్చు అయ్యేది కాదు. కానీ డిఆర్ఎస్ టైమర్ ప్రారంభమయ్యే ముందు ధర్మసేన తన చేతితో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలిపోపు డిఆర్ఎస్ తీసుకోలేదు.